ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం 3 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. భాగ్యస్థాన స్థిత గురుడు, లాభస్థాన స్థిత కుజుడు, అలాగే ఈ వారం యోగించేటువంటి చంద్రుడు. ఈ 3 గ్రహాల తాలూకు బలాలు ఈ వారంలో అధికంగా ఉండడం వల్ల కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత 2-3 వారాలుగా కూడా ఇదే సంఖ్యలో, అనగా ఈ 3 గ్రహాలు యోగిస్తూ వస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహువు గాని, శనేశ్వరుడు గాని, శుక్రుడు గాని అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. కరపాదాంగుళై కుష్టే జామిత్రై ఫణి సంస్థితే అన్నారు. ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి రవి గాని, బుధుడు గాని, సప్తమ స్థాన స్థిత గ్రహాలు గాని ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ఇరిటేషన్స్ కి కారణమవుతారు. అంటే కంట్లో ఏదో పడుతూ ఉంటుంది, ఎక్కువసేపు ఇబ్బంది పడుతుంది, అదే ప్రమాదం కాదు. అలాగే ఏదో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేదా దురదలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బంది పెట్టేటువంటివి, ప్రమాదం కానటువంటివి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటితో కన్యా రాశి వారు చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది సప్తమ స్థాన స్థిత రాహు వల్ల కానీ, అష్టమంలో ఉండేటువంటి రవి, అష్టమంలో ఉండేటువంటి రవి ఇంకా ఏదైనా ఒక పని చేస్తే చాలా కష్టపడి పని పూర్తి చేస్తారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యథ. ముఖ్యంగా ఎంతసేపు కూడా ఏదైనా ఒక నెగిటివ్ న్యూసెస్ ఎక్కువ వింటూ ఉంటారంటే వీరికి సంబంధించి, వీరి బంధువులకు సంబంధించి, వీరి మిత్రులకు సంబంధించి చెడు వర్తమానాలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంటే ఆనందకరమైనటువంటి వార్తలు రావు. ఖచ్చితంగా ఇది మంచి జరుగుతుందేమో అని రాత్రి పడుకుంటారు, తెల్లారు లేచేసరికి మీరు అనుకున్నది జరగదు, మీకు ప్రతికూలంగానే జరుగుతుంది. ఇది కన్యా రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ ఇవన్నీ కూడా లోపిస్తూ ఉంటాయి. బద్ధకం పెరుగుతూ ఉంటుంది, పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటారు. పోన్లే మనకి ఇది ఉంది కదా అనేటువంటి భరోసా ఉంటుంది. ఆ భరోసా వల్ల ఏమవుతుంది, పోన్లే మనం వెళ్ళకపోయినా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని ఇతరుల మీద నమ్మకం పెట్టుకుని శ్రమించకుండా ఆ పనులన్నీ కూడా వారికి అప్పచెప్తారు. ఆ అప్పచెప్పినటువంటి పనులు మిగతా వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పనులన్నీ మళ్ళా మీరే చేసుకోవాల్సి వస్తుంది. అటు శారీరక శ్రమ ఉంటుంది, టైము అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, శ్రమ అధికమైపోతుంది. ఇలా చేసిన పన్నే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి వచ్చేటువంటి ఇబ్బందులు చాలా అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోదలుచుకున్నప్పుడు కొంత అతి విశ్వాసంతో కూడిన చర్యలు ఉంటాయి. అంటే ఇది ఇంత కష్టపడాలా, అక్కర్లేదు కదా, చాలా తేలిగ్గా అయిపోతుంది, గతంలో నేను చేశాను కదా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి, దానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి కన్యా రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.